మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్ గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీం ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి ఇక్కడున్న అందరి కౌన్సిలర్ కూడా అభివాదించారు. మేడం ఎలక్షన్ లో విప్ ఏమైనా పనిచేసింది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. పిల్లు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం ఇండిపెండెంట్ గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్ గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీం ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి ఇక్కడున్న అందరి కౌన్సిలర్ కూడా అభివాదించారు. మేడం ఎలక్షన్ లో విప్ ఏమైనా పనిచేసింది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. పిల్లు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం ఇండిపెండెంట్ గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్ గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీం ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి ఇక్కడున్న అందరి కౌన్సిలర్ కూడా అభివాదించారు. మేడం ఎలక్షన్ లో విప్ ఏమైనా పనిచేసింది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. పిల్లు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం ఇండిపెండెంట్ గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం.